ఇందిరా పార్క్ దగ్గర పెన్షనర్లు ధర్నా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3000 మందికి పైగా పెన్షనర్లు ఇందిరా పార్క్ దగ్గర బైఠాయించారు. తమ పెన్షన్లను ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ అయ్యాక దాచిపెట్టుకున్న సొమ్మును ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదన్నారు సీనియర్ పెన్షనర్ ఉమా. తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. ప్రభుత్వం పెన్షన్ చెల్లించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పారు పెన్షనర్ల సంఘం నేత ఉమా. 3000 మంది పెన్షన్స్ రావడం జరిగింది. అతి తక్కువ టైంలో అంతమంది పెన్షన్స్ రావడం వల్ల ఎంత ఆ పెన్షన్స్ లో ఎంత ఆవేదన ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఈ వయసులో కూడా ఇంత కష్టపెట్టకండి. ఎక్కడెక్కడనో ఆదిలాబాద్ నుండి, నిజామాబాద్ నుండి పెన్షన్స్ అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉండి కూడా ఇంత దూరం రాగలిగినరు. వాళ్ళకి హెల్త్ కార్డ్ అనేది చాలా ముఖ్యము. పెండింగ్ డిమాండ్స్ వాళ్ళు రిటైర్ అయినాక దాచిపెట్టుకున్న అమౌంట్ కూడా మీరు ఇప్పటి వరకు ఇవ్వకుంటే వాళ్ళు ఎలా బతుకుతారు, ఎలా ఉంటారు? అసలు వాళ్ళు మొత్తం మేమంతా 35 ఏళ్ళు గవర్నమెంట్ కు సర్వీస్ చేసిపోతున్నప్పుడు మాకేమి ఇవ్వకుండా ఉండడం అనేది అది మీకు తగదు, మంచిది కాదు. మా వృద్ధులైన పెన్షనర్స్ ను సతాయించకండి, మంచిది కాదు. ఒక తల్లిదండ్రిని పిల్లలు ఎట్లా సతాయిస్తే మంచిది కాదని ఎలా చెప్తున్నాము, మేము కూడా గవర్నమెంట్ మా తల్లిదండ్రులు లాంటిది. మా వయసంతా కూడా గవర్నమెంట్ కు దారపోసినాం. సో లాస్ట్ లో మాకు ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైన విషయం ఇది. సో ఈహెచ్ఎస్ అనేది చాలా ముఖ్యమైన విషయము. రిటైర్డ్ వాళ్ళకి కానీ ఉద్యోగస్తులకు కానీ, ముఖ్యంగా మాకంటే సీనియర్లు రిటైర్ అయిన వాళ్ళకు పెన్షన్ చాలా తక్కువ పెన్షన్. వారికి కూడా ఆరోగ్య విధమైన కార్డులు ఇవ్వకపోవడం అనేది చాలా విచారకరమైన విషయము. మీరు ఎంతో కొడుకులాగా మమ్మల్ని ఆదరించుకుంటారనుకుంటే మీరు మా ఆవేదనను ఎక్కడ కూడా చేయట్లేదు. మీరు ఈ ధర్నా తర్వాత కూడా మాకు ఈహెచ్ఎస్ ఇవ్వకుంటే మా ఉమెన్ పెన్షన్స్ ద్వారా మేము ఆమరణ నిరాదీక్ష కూడా కూర్చోవడానికి కూడా వెనక్కి పోము. సో ఉద్యమాలు అనేది మాకేమి కొత్త కాదు. తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణలో కూడా ఉద్యోగాలు వదులుకొని సాధించుకోవడం జరిగింది. మీరు మాకేమో ఉద్యమాలు చేయడం కొత్త కాదు. మీరు ఈహెచ్ఎస్ ఇమ్మీడియట్ గా మాత్రం ఇవ్వకుంటే అతి త్వరలో మేము లేడీస్ ఉమెన్ పెన్షనర్స్ ఆమరణ నిరాదీక్ష కూర్చోవడం జరుగుతుంది.